యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తెలుగమ్మాయి బాలీవుడ్ నటి అయిన శోభితను డిసెంబర్ 4వ తారీఖున వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా కాపురం సాగుతోంది. శోభితను చేసుకోవడానికి ముందు నాగచైతన్య కొన్ని సంవత్సరాలు తన తోటి హీరోయిన్ అయిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అకస్మాత్తుగా తామిద్దరూ విడిపోతున్నట్లు 2001లో ప్రకటించారు. దీంతో సినీ పరిశ్రమ మొత్తం షాక్ కు గురైంది. ఆ తర్వాత నుంచి సమంత ఒంటరిగానే జీవిస్తోంది. మధ్యలో మయోసైటిస్ వ్యాధికి గురై చికిత్స కూడా తీసుకుంటోంది. నాగచైతన్య సమంత కాంబినేషన్ లో ఏం మాయ చేసావే, మనం, మజిలీ, ఆటోనగర్, సూర్య లాంటి సినిమాలు వచ్చాయి. మజిలీ సినిమాలో నాగచైతన్య సమంత పోటీ పడి నటించారు. ఈ సినిమాలో వీరి నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. కథ ప్రకారం ఆ పాత్రలోని మంచి డెప్త్ ఉంది. ఈ సినిమాలో వీరిద్దరితో పాటు దివాన్షా కౌశిక్ కూడా నటించింది. మజిలీలో ఆమె నాగచైతన్య ముందుగా ప్రేమిస్తాడు. మరోవైపు సమంత నాగచైతన్యను ప్రేమిస్తుంది. దివాన్షా కౌశిక్ ముందుగా ఆ పాత్రలోని దర్శకుడు శివ నిర్మాణ శోభితను తీసుకున్నారు. ఆమెపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అనుకోని కొన్ని కారణాల వల్ల ఆ పాత్రకు శోభిత దూరమైంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే శోభితకు నాగచైతన్యకు పరిచయం జరిగింది. దర్శకుడు దివాన్షా కౌశిక్ ను తీసుకున్న తర్వాత షూటింగ్ జరుపుకొని విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. సమంతతో విడిపోయిన కొన్నాళ్లకు నాగచైతన్య శోభితను ప్రేమించాడు. హఠాత్తుగా నాగార్జున ఇంట్లో ఈ జంట నిశ్చితార్థం జరుపుకుంది. ఆ తర్వాత వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోలో కేవలం 300 మందికి అతిథుల మధ్య సింపుల్ గా నిర్వహించారు. నాగచైతన్య కోరిక మేరకే అలా సింపుల్ గా చేయాల్సి వచ్చిందని నాగార్జున తెలిపారు. అతని మరో తనయుడైన అఖిల్ కూడా త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్నట్లు, తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.